మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆఫీస్లోనే అయితే ఈరోజు మొబైల్ రికవరీ మేళా అని అంటూ పెట్టారు. అయితే సుమారు 550 మొబైల్ అయితే ఈరోజైతే రికవరీ చేయడం అయితే జరిగింది. రికవరీ చేసినటువంటి మొబైల్స్ అన్నింటినీ కూడాను బాధితులకు వారికి అంటే ఫిర్యాదు మేరకు అందించినటువంటి ఫిర్యాదుల మేరకు వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ ఆధార్ కార్డు అదేవిధంగాను వాళ్ళ తాలూకా మొబైల్ తాలూకా ప్రూఫ్ ఏదైనా బాక్స్ కానీ ఏదైనా తీసుకొని వస్తే వారి మొబైల్ అయితే వారికి ఈరోజు అందజేయడం జరుగుతుంది. అయితే దీంతో ఒక్కసారిగా శ్రీకాకుళం జిల్లాలోని మొబైల్ కోల్పోయినటువంటి అందరూ కూడాను అసలు ఎప్పటికీ దొరకదు అనే బాధ నుంచి ఈరోజు దొరకడంతో అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మొబైల్స్ అన్నింటిని కూడా రికవర్ చేసి అయితే బాధితులకి అయితే అందజేయడం జరుగుతుంది. ఒకసారి బాధితుల వివరాలు అయితే తెలుసుకుందాం. వాళ్ళకి అసలు ఏ విధంగా అయితే వారి మొబైల్ పోయింది, అసలు ఏంటి సంగతి కూడా అన్ని కూడా విషయాలు కూడా ఒకసారి బాధితుల మాటలో తెలుసుకునే ప్రయత్నించారు. నా పేరు చంద్రశేఖర్ అండి, కల్లెపల్లి. మాది లాస్ట్ మంత్ ఈ ఇయర్ జూన్లోనేమో వచ్చి నవభారత్ జంక్షన్లో మిస్ అయింది నా ఫోను. చిన్న ఫ్రెండ్స్ పాకెట్లో పెడితే చిన్న అక్కడ గలాట్ అయ్యి వాళ్ళు ఎవరు దొంగతనం చేశారు. ఆ తర్వాత నేను ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చాను. వెంటనే మరుసటి రోజు ఆన్లైన్లో కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. కంప్లైంట్ కూడా రిసీవ్ చేసుకున్నట్లు నాకు మెసేజ్ అయితే వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్యూ మంత్స్ తర్వాత ఫోన్ దొరకదని అనుకున్నాం అనమాట. చాలా డౌట్ పడ్డాం. కానీ ఎస్పీ గారు దీనివల్ల నిన్న మళ్ళీ కాల్ వచ్చింది, ఫోన్ ఇలా దొరికిందని చెప్పేసి. సరే ఏమేమి తేవాలి సార్ సంబంధించిన డాక్యుమెంట్స్ అంటేనేమో వచ్చి ఫోను మనకి బిల్లును నెక్స్ట్ ఆధార్ కార్డు ఫోన్కి సంబంధించినవి ఏమైనా ఉంటే పట్టుకొని రండి, మీ ఫోన్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి అన్నారు. సో దానివల్ల ఇವರು 9కి రమ్మన్నారు. 9 కల్లా ఇక్కడికి వచ్చాము సార్. నా పేరు డి సూర్యకుమారి. కోస్టర్లో నా ఫోన్ పడిపోయింది కారు దిగుతూ ఉంటాను. ఆగస్టు 15 పడిపోయింది. 13 పడింది. 15 మాది వైజాగ్. అక్కడికి వెళ్ళి వచ్చి మళ్ళీ కంప్లైంట్ చేశాను హెచ్ఆర్ల పోలీస్ స్టేషన్. చేస్తే ఇప్పుడు ఫోన్ దొరికిందని ఫోన్ వచ్చింది. ఇక్కడికి వచ్చి తీసుకోమన్నారు, వచ్చాను. కార్తీక మాసంలో 2వ సోమవారం పోయిందండి. మాది సర్వజుల మండలం శ్రీమొకలింగంలో దాస్తారు. కంప్లైంట్ పెట్టాం సర్వీస్ స్టేషన్లో. నేను ఫోన్ చేశారు, అమ్మ మీ మొబైల్ దొరికింది రాయండి, ఆధార్ కార్డ్ జిరాక్స్ మీ మొబైల్ అదే డబ్బా పట్టుకొని రాయండి అని చెప్పారు. వచ్చాము, వెయిట్ చేస్తాను. అంతే అనుకోలేదండి. ఇంతకు ముందు 2-3 సార్లు పోయింది. కానీ మళ్ళీ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే అమ్మ కంప్లైంట్ పెట్టి పక్క దొరుకుతుంది అన్నారు. 1 ఇయర్ అయింది కొనేసి పెట్టాను. అసలు అనుకోలేదు. ఇంకా చెప్పడం హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. చూశారు కదా, ఏదేమైనప్పటికీ 550 పైన మొబైల్స్ అయితే ఈరోజు రికవర్ చేసి ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా మొబైల్ దొరకవు అనుకున్న వాళ్ళందరూ కూడాను పోలీసులే స్వయంగానే కాల్ చేసి ఈరోజు అయితే ఇక్కడ రికవర్ చేసి వాళ్ళకైతే అందించడం జరుగుతుంది. దాంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా మొబైల్ కోల్పోయినటువంటి ప్రతి ఒక్కరు కూడా దొరకదు అని నుంచి ఈరోజు దొరికిన తర్వాత వాళ్ళ ఆనందాలు అయితే మనకి చూస్తూనే ఉన్నాం. థ్యాంక్ యూ సుమన్ టీవీ.